హాయ్, ఒక క్విక్‌గా క్రాబ్ మసాలా చేస్తామా? ఇక్కడ ఒక మట్టి పాత్రలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దానికి కొంచెం ఇక్కడ ఆనియన్ మళ్ళీ గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీ ఇంకా 2, 3 వేసుకుంటే బాగుంటుంది. ఈ అయితే కొంచెం కారం ఉందని ఎక్కువ వేసుకోలేదు, నేను 2 వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని దాన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. అవి మనకి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర మళ్ళీ పుదీనా వేసుకుంటున్నాను. ఇంకా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే పుదీనా కొత్తిమీర ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. నేనైతే కొంచెం వేసుకున్నాను. ఇక్కడ నా క్రాబ్ వచ్చేసి ఒక 1/2 kg ఉండింది, దాన్ని బట్టి నేను వేసుకున్నాను. ఇక్కడ క్రాబ్కి అయితే కొంచెం పసుపు కూడా వేసి పెట్టినాను అనమాట. ఇలా ఒక 2-3 మినిట్స్ మనం ఇలా తిప్పుకుంటే ఆ ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ బాగా తగలద్ది క్రాబ్కి. ఒక 5 మినిట్స్ ఉడికించుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోవాలా. ఎప్పుడు మనకి క్రాబ్ వేసుకున్నప్పుడు కొద్దిగానే నీళ్ళు వేసుకోవాలా. ఇక్కడ నేను ఉప్పు వేసుకొని కొంచెం చిల్లీ పౌడర్, ధనియాల పొడి, మళ్ళీ గరం మసాలా వేసుకుంటున్నాను. కావాలంటే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది ఇంకా ఫ్లేవర్ అయితే. ఇలా ఉండిందనమాట మన క్విక్ క్రాబ్ మసాలా. కావాలంటే కొంచెం మనకి టెంకాయ నున్నంగా రుబ్బి దీనికి వేసుకుంటే ఇంకా ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కానీ నాకు డ్రైగా కావాలని నేను వేయలేదు. ఇలా ఉడికిపోయింది, మన క్రాబ్ మసాలా కూడా రెడీ అయిపోయింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కమెంట్, మళ్ళీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్.